హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు జీరా రైస్తో కాంబినేషన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. జీరా రైస్ కోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో వేయడం కోసం 2 బిర్యానీ ఆకులు, 2 to 3 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకున్నాను. నెయ్యి కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్. తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 2 వేగిన తర్వాత ఇందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. తర్వాత సాల్ట్ను కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం రైస్ని వేసుకోవచ్చు. ముందుగానే రైస్ని వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా కాసేపు నానిన రైస్ని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను గార్నిషింగ్ కోసము కొత్తిమీరను వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. అంతే, జీరా రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత దీని కాంబినేషన్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రై కోసము 1 kg చికెన్ను ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ను స్టవ్ పైన పెట్టుకొని అందులో 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా అనిపించినట్లయితే కొంచెం ఆయిల్ని తగ్గించుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, 4 నుంచి 5 వరకు మిరియాలు, 4 నుంచి 5 వరకు లవంగాలు. ఇలా హోల్ గరం మసాలాను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఆయిల్లో ఈ హోల్ గరం మసాలా అంతా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా వేయిస్తూ ఉండాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని అంతా స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు వేయకముందే చికెన్ను ఇలా కాసేపు మూత పెట్టి కుక్ చేస్తూ ఉండాలి. 70% వరకు ఇలానే చికెన్ను కుక్ చేసుకోవాలి మసాలాలు వేయకముందే. ఇలా అంతా కుక్ అయిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాము. కాసేపు ఇలానే మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
కాసేపు ఆగి చూస్తే చికెన్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని, 4 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడరు, కాశ్మీర్ రెడ్ మిర్చి పౌడర్ కలర్ కోసము వేస్తున్నాను. ఇలా అన్ని మసాలాలు వేసుకొని చికెన్ పీసెస్కి మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, చికెన్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పట్టాయి కదా, అలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియంలో, సిమ్ టు మీడియం పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకొని, పైనుంచి కొత్తిమీర వేసుకొని, తర్వాత కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై జీరా రైస్ కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పినట్లుగా చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.